హాయ్ ఫ్రెండ్స్, నేను హాలిడేకి వెళ్ళేసి దగ్గర 5 నెలలు 6 నెలలు అయిపోతుంది. ఇంకా ఈరోజు హాలిడే తీసుకొని కువైట్ సిటీ మాలియాకి వెళ్ళకుండా మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. ఈరోజు అమ్మ దగ్గరికి వెళ్ళేసి అక్కడనే ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఫాహిల్ అక్కడ వెళ్దాము, అమ్మ నేను పిన్ని అందరమని అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాను. నేను పనిచేసే ఇంట్లో వచ్చేసి అక్కడ ఉంది, ఆ లాస్ట్లో. ఇదంతా నడుచుకుంటూ పోవాలా, మా ఏరియాలోకి బస్సు లేదు కదా. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా బస్ స్టాప్కి. బ్రిడ్జి దగ్గరికి వెళ్ళాలి. ట్యాక్సీలు అయితే వస్తూనే ఉంటాయి. ఏమంటే ట్యాక్సీలో 2 దినాల పైన తీసుకుంటారు. అదే బస్సుకు పోయినామంటేనా 250 ఫీల్స్ అంటే ఒక 70 రూపాయలు అట్ట అనుకోండి. అదే ట్యాక్సీలో అయితే 600 లాంగ్ పెట్టాల్సిందే. అక్కడ ఎవరో కార్లో ఒక ఆమె కువైట్ అమ్ముతా అండి, నడుచుకుంటూ పోయేది చూసి వాటర్ బాటిల్ అండ్ ఒకటి శాండ్విచ్ అయితే ఇచ్చింది. బ్రెడ్ ఇచ్చినప్పుడు వద్దు అని చెప్పకూడదు అనేసి ఇంకా తీసుకొని శుక్రాన్ అయితే చెప్పిన. శుక్రాన్ అంటే థ్యాంక్స్ అంటారు, మష్కూర్ అని అంటారు. నేను పనిచేసే ఏరియా అయితే ఇదే సబాసాలం ఏరియా అంటారు. ఇంకా ఇదంతా నడుచుకుంటా లాస్ట్ అక్కడ ఈ సిగ్నల్ కాకుండా ఇంకో లాస్ట్లో ఇంకో సిగ్నల్ చూడండి, బ్రిడ్జి మీద బస్సులు ఆగి ఉన్నాయి. ఆ లాస్ట్కి అయితే వెళ్ళాలి. చూసేదానికేమో దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కార్లలో ఏమో నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ నడిచే కొద్ది ఎంత దూరం ఉన్నది చూడండి. ఈ బస్ స్టాప్కి వచ్చే లోపల 40 నిమిషాలు పెట్టింది ఇంటి దగ్గర నుంచి. ఇట్లా పోయినామంటే చక్కగా ఫాయిల్కి వెళ్ళిపోతాము. మధ్యలో నేను దిగాల, స్టాప్ వచ్చేసి ఫింతాస్ ఏరియా దగ్గర దిగాల, అమ్మాలు ఉండేది అక్కడ. అండ్ ఇటు సైడ్ పోయినామంటే స్ట్రైట్గా కువైట్ సిటీకి వెళ్ళిపోతారనమాట. అమ్మ వచ్చేసి 999 బస్సు ఎక్కమనింది. ఇంకా బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అటు సైడ్ నుంచి వస్తుంది బస్సు. క్లైమేట్ అయితే బాగా చల్లగా ఉంది. క్లైమేట్ ఈరోజు చలికాలం కదా. నేను ఎక్కాల్సిన బస్సు అయితే వస్తుంది, 999 బస్ నెంబరు. బస్ టికెట్ వచ్చేసి 250 ఫీల్స్, అంటే మన డబ్బులు ఒక 70 రూపాయలు. బస్సు దిగినా ఇప్పుడే ఫిందాస్కి అయితే వచ్చేసాను. అమ్మ పిన్ని ఉండేది వచ్చేసి కువైట్ వాళ్ళ ఇల్లు అనమాట. వాళ్ళు వచ్చేసి కువైట్ వాళ్ళు బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న రూములుగా చేసి అవి రెంటల్కి ఇచ్చినారు బాడీలకు. అమ్మ పిన్ని వచ్చేసి ఇక్కడ లోపల ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న రూములుగా కువైట్ రూములు చేసి అవి అయితే బాడీకి ఇస్తున్నారు మంత్లీ. ఒక రూమ్కి వచ్చేసి 55 దినార్లు. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ రూమ్కి వచ్చేసి నెలకు 55 దినార్లు. 55 దినార్లు అంటే మన డబ్బులు వచ్చేసి 15,000 చిల్లర వస్తుంది. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ రూము. అమ్మ పిన్ని ఇద్దరు ఉంటారు ఈ రూమ్లో. రూమ్లు చిన్నవిగా ఉంటాయి. ఏమైనా సామాన్లు పడున్నా ఇంకా మంచాల కింద పెట్టుకోవాలా. ఇంకా అన్నం చేసుకునేది వచ్చేసి బయట ఉంటుంది కిచెన్. అమ్మ దగ్గరికి వస్తాను. అమ్మ అయితే వైట్ రైస్, పప్పు, అలసందలు తాలింపు అయితే చేసింది. కువైట్ ఇంట్లో చికెన్ తిని ఫస్ట్ టైం అయితే ఈ అన్నం తిన్నా అంటే ఎట్నో ఉంది. చాలా రోజులైంది కదా తిని. ఇట్లా తినేసి అమ్మతో పాటు కూర్చొని మాట్లాడుతూ కూర్చోన్నా. ఇంకా మధ్యాహ్నం నుంచి వచ్చేసి నేను అమ్మ పిన్ని వచ్చేసి పక్కన మా మామ వాళ్ళు ఉంటే అక్కడికైతే వెళ్తున్నాము. మా మామ పార్టీ ఇస్తానంటే అందరిని పిలిచింటే వెళ్తున్నాము. అక్కడికి వెళ్తానే అలసంద వడలు, చికెన్ అయితే చేయించినాడు. దాంతోపాటు కలర్ అన్నం కూడా. ఇంకా అందరం అక్కడే కూర్చొని ఫుల్గా అయితే తినేసాము. తినేసి అక్కడనే కొంచెం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. మళ్ళీ ఈవినింగ్ 5:30కి అమ్మోళ్ళ రూమ్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ అమ్మోళ్ళు చేసుకునేదానికి వచ్చేసి అందరు కలిపి ఒకే చోట ఉంటుంది కిచెన్. ఈ గల్ఫ్ దేశానికి వచ్చినామంటే ఇక్కడ మనకి ఇచ్చే రూమ్లన్నీ ఇట్లే ఉంటాయి. కువైట్ ఇళ్లలో కానీ బయట చేసుకునే వాళ్ళకి కానీ సేమ్ ఇలానే ఉంటాయి. ఇంకా అమ్మ చాయ్ పెట్టించింటే అక్కడే కూర్చొని తాగేసి అమ్మ పిన్ని అందరం కూర్చొని మాట్లాడుకుంటా 8 దాకా అక్కడే ఉన్నా. ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాను. అమ్మ దగ్గరికి పద్దనైతే వచ్చాను. ఇంకా ఇన్నే తిని ఎక్కడా పోలేదు. ఈరోజు అమ్మ వాళ్ళ దగ్గరనే కూర్చొని మాట్లాడుతూ కూర్చోన్నా. ఇంకా టైం వచ్చేసి 8 అవుతుంది. ఇంటికి వెళ్దాంలని వెళ్తున్నాను. ఇంకా బస్ స్టాప్ పోయేసి బస్ ఎక్కేసి సబాసాలం బ్రిడ్జి మీద దిగుదాం. అక్కడి నుంచి మా బాస్ కొడుక్కి ఫోన్ చేస్తాను పిల్లోనికి రమ్మని. మళ్ళీ అదంతా పద్దన నడుచుకుంటూ వచ్చినంతా నడుచుకుంటూ పోకుండా. బస్సోడు అయితే సబాసాలం బ్రిడ్జి మీద దింపేసినాడు. ఇంకా మా బాస్ కొడుకు వస్తాడు, ఫోన్ చేసినాను. మళ్ళీ ఇదంతా నడుచుకుంటూ పోతాలని ఫోన్ చేసింటే కొద్దిగా ముందుకు వచ్చి ఉండు, నేను యూటర్న్ చేసుకొని వస్తా అన్నాడు. సో అందుకోసమని బ్రిడ్జి అయితే దిగుతున్నాను. నైట్ టైం రోడ్డు చూడండి ఏముందో బ్రిడ్జి. మా బాస్ కొడుకు ఆడ సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసుకొని వస్తా, అక్కడ కొద్దిగా ముందుకు పోయేసిండు, నేను వస్తాను అన్నాడు. సో నడుచుకుంటూ వెళ్తాను. రోడ్లు చూడండి ఏమొస్తానాయిరా. మనం ఇంట్లో కారు ఎక్కినామంటే మనం కూడా ఇదే స్పీడ్తో పోతా ఉంటాం రమ్మని. సార్ ఇది హగ్గన BMW నాసర్. هلا ناصر شلونك ناصر زين 100 నేను తొలాలండి ఇంటికి.
పికప్ చేసుకునేదానికి నాసుకు వచ్చినాడు. ఇంటికైతే ఇప్పుడే వచ్చాను. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా నేను ఉంటా. బాయ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ. నేనేదో హాలిడే పోయి ఇంటికి వస్తే వీడు వచ్చేసి బయటికి దొడుకోమంటాడు. చెప్తే ఏరియాకు దగ్గర ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్తున్నాం. హాలిడేకి పోయి వచ్చి ఏదో ప్రశాంతంగా రూమ్లో పడుకొని నిద్రపోదాం అనుకుంటే ఇంటికి వస్తానే మా బాస్ కొడుకు ఇంకా వాళ్ళ పిల్లలందరినీ వేసుకొని గుర్రాలు ఉండే చోటుకి ఎదుర్కొని వచ్చినాడు. ఇక్కడ డ్రాప్ చేసేసి నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నాడు. వాళ్ళ నాయనతో పాటు వస్తారంటే వాళ్ళ నాన్న కూడా ఇన్నే ఉన్నాడు. సరే మనం చూద్దాం రాండి అని వెళ్తున్నాం గుర్రాల కాడికి. చూద్దాం రాండి ఎట్లా ఉంటుందో. వీళ్ళు గుర్రాలు అమ్ముతారు, కొనుక్కుంటారనమాట. వాళ్ళ ఈ గుర్రం వచ్చేసి మా ఉందంట. తొలగేసినాడు. రేట్ వచ్చి అమ్మేస్తాడు, లేకపోతే లేదు. గుర్రాల చోటుకైతే వచ్చినాము. ఇలా గుర్రాల రేసింగ్లు అంటే పిచ్చి, కొనుక్కోవడం అమ్మడము. వీళ్ళని వేసుకొని వచ్చాను. వీళ్ళ నాన్న ఈయనే ఉన్నాడు. ఇంక వీళ్ళని దింపేసినా నేను ఇంక రిటర్న్ ఇంటికి పోవాలా. వీళ్ళు వాళ్ళ నాన్నతో పాటు రాత్రి ఎప్పుడో 1 గంట 2కి వస్తారు. ఈ గుర్రాలను తొడుకొని వచ్చేదానికి మళ్ళీ తీసుకొని పోయేదానికి ఇలాంటి వ్యాన్లు ఒకటి. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. అట్లాంటి వ్యాన్లు తెచ్చుకుంటారనమాట. గుర్రాలు తీసుకొని పోయేదానికి, తీసుకొచ్చుకునేదానికి. మళ్ళీ చూడండి కార్ల వెనక పక్క కట్టుకునేది, తెచ్చుకునేది. చూసినారు కదా లోపల ఎట్లా జరుగుతుందో. ఒక్కొక్క గుర్రంని లోపల దొడుకొని పోతారు. అక్కడ ఉండే మైక్లో ఒక అతను వండుకొని అరుస్తూ ఉంటాడు. వేలంపాట అనమాట. ఒక రేటు చెప్తారు. ఇంకా రేటు ఒకరినొకరు పాడుకుంటా లాస్ట్కు పెంచుకుంటా పోతారు. ఇష్టం అంటే తీసుకుంటారు, లేకపోతే ఆడికి ఎవరు వద్ద గుర్రం అతను ఓనర్ అతను ఆ రేటు వానికి ఇష్టం లేకపోతే ఇంకా ఆడికి క్యాన్సిల్ చేస్తాడు. మళ్ళీ రిటర్న్ తెచ్చుకునేస్తాడు గుర్రం. ఓకే అయితే అమ్మేస్తారు, లేకపోతే రిటర్న్ తెచ్చుకుంటారు. ఇంతకుముందు చూపించాం కదా వ్యాన్లు, ఆ వ్యాన్లో తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ప్లేస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో రోజు దొరకస్తారు. అట్లా వీకెండ్ వచ్చిందంటే, బేస్తవారం శుక్రవారం వచ్చిందంటేనా ఇంకా ఇట్లా బయట చెప్దంటారు. ఈ ఏరియాలోకి వచ్చేది రిసార్ట్లు మాది చిన్న ఇల్లు ఉంటాయి ఇక్కడ ఉండి 2 days ఎంజాయ్ చేసిపోతారు. ఇంకా చలికాలం వచ్చింది కాబట్టి ఇంకా ఈ బయటనే ఎక్కువ ఉంటారు బేస్తవారం శుక్రవారం వచ్చిందంటే. టైం వచ్చేసి 12:30 అవుతుంది. 1 గంట అనుకోండి. వీళ్ళు నిద్రపోరు, రాత్రులంతా మేలుకుంటారు. ఇంకా తెల్లదాన్ని పనుకుంటారు. మధ్యాహ్నం ఎప్పుడో సాయంత్రం ఎప్పుడో లేస్తారు. వీళ్ళు కోయిట వాళ్ళు అంతే, రాత్రులంతా మేలుకుంటారు, పగలంతా నిద్రపోతారు. టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఇంకా అయితే రాలేదు. ఇంకా నేను కూడా ఈరోజు ఇంటి లోపల 2-3 అవుతుంది. 2-3 పోయి పడుకొని నిద్రపోయి ఇంకా పొద్దున్నే 9కి లేస్తాం. 8-9కి లేయాలి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. మొబైల్లో ఛార్జింగ్ లేదు. ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.